ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు నాయుడు తాను చెప్పిన మాటకు తగ్గట్టుగా తల్లికి వందనం నిధులు జమ చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది లబ్ధిదారుల ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ అవుతున్నాయి. అందులో ఒకరుంటే 13,000, ఇద్దరుంటే 26,000, దాదాపుగా 4 బిడ్డలున్న తల్లులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఉన్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. కాబట్టి వాళ్ళకి 4 కూడా నిధులు జమ చేసే ప్రయత్నం అయితే మొదలైంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం నిధులు చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన సమయానికి కాకపోయినా కొంత ఆలస్యంగానైనా నిధులు జమ చేసే ప్రయత్నానికి ప్రారంభం చేయడంతో చాలామందే ఊపిరి పీల్చుకుంటున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయానికి సంతృప్తి చెందుతున్నారు. వాస్తవానికి 15,000 రూపాయలు వస్తాయి అని ఆశించినటువంటి చాలామంది కొంత నిరాశ చెందినప్పటికీ ఎంతో కొంతైనా ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసినటువంటి దాని మీద కొంతవరకు ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు. అయితే ప్రభుత్వం ఇట్లా ఒక పథకాన్ని ఒక తేదీ నాడు ఇస్తాం అని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా నిధులు జమ చేయాల్సినటువంటి తరుణంలో ఇలా జనాల్ని ఎదురుచూపులతో గడిపేటువంటి తీరు ఏమాత్రం సమంజసం కాదో, అందులోనూ హైటెక్ ముఖ్యమంత్రి పూర్తిగా టెక్నాలజీని పాలనతో ముడిపెట్టి అనేక రకాలుగా పారదర్శకతతో ముందు చూపుతో ఆలోచిస్తారు అనేటువంటి పేరున్న చంద్రబాబు హయాంలో అందుకు విరుద్ధంగా సాగినటువంటి వ్యవహారం మాత్రం చాలామందిని కొంత ఇబ్బందులకు గురి చేసిందనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు జమ అవుతున్నటువంటి మొత్తం అందరి ఖాతాలో పడుతుందా, ఇంకా ఏవైనా అనేక రకాల కారణాలతో కొందరిని మినహాయిస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరుగా కొద్ది మంది చొప్పున జమ అవుతున్నటువంటి తరుణంలో సాయంత్రానికి పూర్తి స్థాయి స్పష్టత రావచ్చు అనే అంతా అంచనా వేస్తున్నారు. మొత్తంగా తల్లికి వందనం అయితే శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తుంది. జూలై 5తో దీనికి ముగింపు ఉంటుందని అంతా భావిస్తున్నారు. వాస్తవానికి జూన్ 30వ తారీఖులోగా 1వ తరగతిలో చేరినటువంటి వాళ్ళ జాబితా, అదేవిధంగా 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో చేరేటువంటి వాళ్ళ లిస్టు, ఈ 2 కూడా ఫైనల్ అవుతాయి. ఆ 2 ఫైనల్ అయిన తర్వాత జూలై 1st వీక్లో వాళ్ళందరికీ సంబంధించినటువంటి అర్హతలన్నీ పరిశీలించి జూలై 5వ తారీఖున మొత్తం అందరికీ జమ చేసేదానికి తగ్గట్టుగా ప్రణాళిక రచించినట్టు కనిపిస్తోంది. మొత్తంగా తల్లికి వందనం నిధులు సంబంధించి ఊగిసలాట, అనేక రకాల ఊహాగానాలు, పలుమార్లు వాయిదాలు, ఇవన్నిటి తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు తల్లుల ఖాతాలో చేరుతున్నటువంటి వైను ఆహ్వానించాల్సినటువంటి విషయం. చంద్రబాబు ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నటువంటి వైను చాలామందినే సంతృప్తికి గురి చేస్తుందని మనం కూడా చెప్పొచ్చు.